హలో కేతిరెడ్డి, మాట్లాడటానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావు. ఇప్పుడు చెప్పు, ఎవరు నీ టార్గెట్? తెలుగుదేశం అనుబంధ పత్రిక, పచ్చపత్రిక. టార్గెట్ని చెప్పమంటే నువ్వేంది పత్రికల్ని తిడతానంటావు? అందరినీ తిట్టడం అయిపోయిందా ఏందే? ఇట్టా పత్రికల పైన పడ్డావా? రోతరాతలు, పచ్చరాతలు. ఓహో, ఆ పత్రికలు పచ్చరాతలని చెప్తున్నా. మీ పత్రికలు నీలి రాతలా ఏందే వెరైటీగా? ఎందుకంటే ఇంతకుముందు ఇలాగే రాసింటే నేను కోర్టులో కేసు వేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ అంటూ గుట్కాయ స్వాహ అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది, ఈ లోఫర్ పత్రిక. నువ్వు కోర్టులో వేసిన ఆ పత్రికలు రాసాయంటే ఆ వార్తల్లో కొద్దో గొప్ప నిజం ఉన్నట్టేగా? నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ఎక్కడైనా కానీ 1 సెంటు కానీ 1/2 సెంటు కానీ ఎవరిదైనా కానీ కబ్జా చేసి ఉంటే ఏ ఒక్క రైతుతో అన్నా కానీ ఒక్కరితో అన్నా చూపించండి అని చెప్పిన. అధికారంలో ఉన్న నీపై కంప్లైంట్ ఎవడిస్తాడు చెప్పు? ఈ ఆరోపణలు చేసేవాడు ఒకటికి పుట్టిన నా కొడుకు ఎవడైనా కానీ ఒక్కరితో అయినా చూపించండి అని ఇంతకుముందు కూడా చేసిన. ఇది 3-4 సంవత్సరాలుగా చేస్తున్న కథనం. ఇదిగో కేతిరెడ్డి, ఎమ్మెల్యే అయి నువ్వు మాట్లాడే భాష ఏంది? అట్లాంటి భాష మాట్లాడితే మీ జగన్ నీకు టికెట్ ఇస్తారన్నాడా ఏందే కామెడీగా? నా క్యారెక్టర్ని అసాసిన్ చేయాలా అని చెప్పి నేను ఎప్పుడు చెప్తున్నా. నాకే రాజకీయాల మీద మోజుబడో దూలబడో రాలేదు. ఈరోజు రాజకీయాల్లో నేను ముందుకు ఎదుగుతున్నాననే ఉద్దేశంతో ఈ పత్రిక నాకు 2 నెలల కిందటే తెలుసు. వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకొని ఈనాడు కేతిరెడ్డిని టార్గెట్గా చేయాలా, ఒక 7 రోజులు స్టోరీస్ ఇవ్వాలా అని చెప్పేసి వీళ్ళు అనుకున్న సంగతి నాకు తెలుసు. ఇదిగో కేతిరెడ్డి, అందరూ టార్గెట్ చేయడానికి నువ్వేమన్నా జగన్మోహన్ రెడ్డివా చెప్పు? జనంలో జగన్ కంటే నీకే పేరు ఎక్కువ ఉందని అనుకుంటున్నావా? ఇంకోటి, ఆయన బడిలోనే చదవాలి అంట. ఈ గాడిదలకు అర్థం కాదంటే 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక ధర్మవరం పట్టణంలోని 4 ప్రముఖ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాన్ని భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. చెప్పు తెగేదా గొడతల్లా? ఏ గాడిద నా కొడుకు చెప్పాను నీకు? నేను స్కూల్స్ అనేది హయ్యెస్ట్ ఇంపార్టెంట్ ఇస్తుంటాను. నేను ఈ స్కూల్స్కి ఇన్స్పెక్షన్ పోయినప్పుడు ఏందిదే మనలో మన మాట? నువ్వు స్కూల్స్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళడానికి నువ్వేమన్నా డిఈఓనా ఎంఈఓనా? ఈ గాడిదలకి ఎన్నిసార్లు చెప్పాలో? ఈనాడుకి ఈయన సొంతం కొడుకే చెప్పినాడు, మా నాయన ఇట్లా అని చెప్పేసి వీడు చెప్పినాడు. ఈ రామోజీకి ముసలోనికి ఊర్లో అందరికీ సీటీలు లెక్కంతా మోసం చేసినాడు. ఓహో, రామోజీ కన్న కొడుకే రామోజీని అన్నాడని చెప్తున్నా. మీ జగన్ సొంత చెల్లెలే మీ జగన్ అనడం లేదా? నేను సింపుల్ థింగ్, రాజకీయాల్లో క్యారెక్టర్ కోసం ఉంటాము, గెలుపోవటం తర్వాత విషయం. ఏంది కేతిరెడ్డు అట్టా గెలుపోవటంలో సహజం అంటున్నావు? గుడ్ మార్నింగ్ అంటూ కాళ్ళు అరిగేలే తిరిగినా నువ్వు ఈసారి ఎన్నికల్లో గెలవలేవని అర్థమైందా? నోటికి ఎంత వస్తే అంత. ఇసుక రాసులు ఉప్పలపాడు రీచ్లో అనే తాజ్మహల్ ఎవరిది చేస్తున్నారు? ఇసుక ఈ రాష్ట్రంలో శాండ్ గవర్నమెంట్ అనేది చేస్తుంది. ఇసుక వ్యాపారం చేసే కంపెనీ మీ విజయసాయిదే కదా కేతిరెడ్డి, అది మీది కాదన్నట్టు చెప్తావేంది? ఇంతకుముందు కూడా చెప్పా. ఇదో ఈ విధంగా న్యాచురల్గా ఇది 2018లో మేము అధికారం రాకముందే న్యాచురల్గా ఉండేది. నేను 2020లో కొన్నా. మొత్తానికి 2019లో నువ్వు ఎమ్మెల్యేగా అయ్యాక చోట్లు కొన్నానంటావు. మంచోడివే, నిజం ఒప్పుకున్నావు. ఇంకా బయలుదేరు.